యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4000 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ను నిర్మించారు. ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 5 యూనిట్లు నిర్మించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రెండో యూనిట్ అందుబాటులోకి రావడంతో సీఎం రేవంత్ చేతుల మీదుగా దానిని గ్రిడ్ కు అనుసంధానం చేయబోతున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీరులపాలెం వద్ద కృష్ణానది సమీపంలో నిర్మించారు. 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన 2017 వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వాస్తవానికి ప్లాంట్ నిర్మాణం 2021లోగా పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనాతో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఒక యూనిట్ పూర్తి స్థాయిలో పని ప్రారంభం చేసుకోగా వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని యూనిట్లు కూడా పూర్తి చేసి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇదే అంశంపై ఇటు సభాస్థల నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎక్కడి వరకు వచ్చే పనులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు రాబోతున్నారు? మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అడుగుపెట్టున్నాడు. మొదటిగా నల్గొండ జిల్లాలో అంటే నాకెట్పల్లి మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు చేరుకొని ఇక్కడ బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి నిర్వహించున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేరుగా ఇక్కడ నుండి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకుంటారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా రెండో యూనిట్ కు సంబంధించేసి దాదాపు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆ యొక్క రెండో యూనిట్ మొత్తం కూడా అక్కడ స్విచ్ ఆన్ చేసే పరిస్థితి ఉంది. అంటే 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అక్కడ ప్రారంభించాలన్నారు. సో మొదటగా బ్రాహ్మణ వెల్లంలో చేరుకుంటారు కాబట్టి బ్రాహ్మణ వెల్లంకు సంబంధించేసి ఇక్కడ సీఎం రాక సందర్భంగా అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు అనేది గత 17 సంవత్సరాలుగా సాగతీసుకుంటూ వస్తున్నటువంటి ప్రాజెక్టు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి యొక్క ప్రాజెక్టును ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి యొక్క ప్రాజెక్టు సంబంధించి ప్రారంభోత్సవం చేయన్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి కాబట్టి దాదాపు 1,00,000 ఎకరాల భూమి సేద్యంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి ఈ విషయానికి సంబంధించేసి దానికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దాదాపు 699 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 2013 సంవత్సరం వరకు ఈ యొక్క ప్రాజెక్టు పనులు అనేవి శరవేగంగా కొనసాగినవి. మొత్తంగా 80% పనులు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పాలనలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించేసి పనులను పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కొలువు తీరిందో వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేయడము, అదేవిధంగా ప్రాజెక్టు పనులు చక్కగా కంప్లీట్ అయ్యే విధంగా చేసిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా నల్గొండకు చేరుకొని అంటే బ్రాహ్మణ వెల్లంకు చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించేసి ఆ తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకుంటారు. అక్కడ మొత్తంగా 5x800 అంటే మొత్తం 5 యూనిట్లతో ఈ పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి జరగబోతుంది. 800 మెగావాట్లు ఒక యూనిట్ కు సంబంధించేసి 5 యూనిట్లు కాబట్టి మొత్తంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి ప్రారంభించున్నారు. ముఖ్యంగా ఈ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ అయిపోయి ఇక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి ఎలాంటి విద్యుత్ కోతలు ఉండవని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు నింపే ప్రాజెక్టుగా అభివర్ణింపబడుతుంది ఈ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించేసేసి కొన్ని అడ్డంకులు అనేవి రావడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు అనేవి నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి అడ్డంకులు మొత్తాన్ని పూర్తి స్థాయిలో అధిరోహించేసేసి ఈ యొక్క ప్రాజెక్టును అంటే మొత్తం 1-2 యూనిట్లు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యూనిట్లకు సంబంధించేసి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క ప్రదర్శనకు చేరుకొని మొత్తం 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గల రెండో యూనిట్ నుంచి ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తిని సంబంధించిన విషయాన్ని మాత్రం స్విచ్ ఆన్ చేయనున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి నల్గొండ వస్తున్నారు కాబట్టి నల్గొండ ప్రజలు మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎలాంటి వరాలు జల్లు కురిపించబోతున్నాడు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించేసి ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పనులకు సంబంధించేసి ఇంకేమైనా వరాలు జల్లు కురిపిస్తాడా, కొత్త ప్రాజెక్టులు ఏమైనా మళ్ళీ ఇస్తాడా, మాకు అందిస్తాడా అనే విషయాలు మొత్తం కోసం అని చెప్పి ప్రజలు మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా
నీటిపారుదల రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రజలుగా చూస్తే బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఎల్బిసి సొరంగ మార్గ పనులకు సంబంధించి కూడా దాన్ని కంప్లీట్ చేయడం వల్ల నల్గొండ జిల్లాను మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఈ విధమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. అందుకు కావాల్సిన నిధులను కూడా మంజూరు చేస్తూ ఉండటం వల్ల ప్రాజెక్టు పనులు అనేవి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అంటే మెడికల్ కాలేజీకి సంబంధించేసి నూతన భవనాలను కూడా నిర్మించారు. ఆ నూతన భవనాలతో పాటు హాస్టల్స్ కు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టనున్నారు. ఇదే సందర్భంలో ఈ రోజు అంటే నర్సింగ్ కళాశాలకు సంబంధించేసి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మనం చేపట్టారు. అదే స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి చేయనున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తంగా అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. నిన్ననే ఈ విషయానికి సంబంధించేసి మంత్రులు ప్రత్యేకంగా 4 మంత్రులు ఈ యొక్క ప్రదేశానికి చేరుకొని రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రారంభోత్సవాలు చేస్తున్నాడో, శంకుస్థాపనలు చేస్తున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తంగా రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో డాక్స్ కేర్స్ మొత్తం కూడా అంటే పోలీసులు మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతాల మొత్తాన్ని కూడా తమ యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సాయంకాలం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి బహిరంగ సభకు సంబంధించి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ ఉండడం జరిగింది. దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క సభను విజయవంతం చేస్తామని చెప్పేసి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకు సాగుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు చేరుకొని ఇక్కడ ప్రారంభించిన తర్వాత యాదాద్రి ధర్మపురం ప్రాజెక్టు, ఆ తర్వాత నల్గొండ చేరుకొని నల్గొండలో మెడికల్ కళాశాల, అదేవిధంగా నర్సింగ్ కళాశాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత సాయంత్రం జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని జిల్లాకు సంబంధించేసి ఎలాంటి వాగ్దానాలు చేయబోతున్నారు అని చెప్పేసి కూడా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సతాజ్. థ్యాంక్ యూ పుల్లారావు.